హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రోహిణి కార్తిక్ టాక్స్. ఇది జూ పార్క్ అండి, జూ పార్క్ ఎంట్రన్స్. దీని టికెట్స్ వచ్చేసి అడల్ట్స్కి 100 రూపీస్, 3 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్ వరకు పిల్లలకు 50 రూపీస్ అండి. అక్కడ నుంచి రాగానే ఫస్ట్ మనకి ఫిష్ అక్వేరియం ఉంటుంది. దీంట్లో డిఫరెంట్ ఫిషెస్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్. ఫస్ట్లో అయితే డాల్ఫిన్ కూడా ఉండేదండి, చిన్నది. మేము చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు. ఇప్పుడు లేదు, అంతా నార్మల్ ఫిష్ కలెక్షనే ఉంది. ఇక్కడ చూడండి. నెక్స్ట్ అక్కడ నుంచి ముందుకు నడుచుకుంటూ వస్తే ఇక్కడ టాటాయిస్ ఉంటుంది. ఫస్ట్లో 2 ఉండేవి, ఇప్పుడు లేదు, ఒకటే ఉంది. ఎంత మంచిగా మూమెంట్ ఇస్తుంది చూడండి, మంచిగా నడుచుకుంటూ బాగా క్యాప్చర్ అయింది ఈ సీన్. నెక్స్ట్ ఇవన్నీ టాటాయిస్లో వాటర్లో. ఇక్కడ మంకీస్ ఉంటాయి, కొండముచ్చు అంటాం కదా నార్మల్గా, అవి ఉన్నాయండి చూడండి. కానీ అదేంటో మేము చిన్నగా ఉన్నప్పుడు ఇది వేరు, ఇప్పుడు పోయినది వేరులాగా ఉందండి. అప్పుడే బాగుండే చాలా, ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చేసినాయి. ఇక్కడ చూడండి, వైట్ టైగర్ ఇది. నెక్స్ట్ అట్లా ముందుకు వెళ్తూ నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ సైక్లింగ్ కూడా ఉంటుందండి. సైకిల్ రెంట్కి తీసుకొని సైక్లింగ్ చేసుకుంటూ కూడా చూడొచ్చు. మంచిగా ఫ్రెండ్స్ వెళ్తే ఇలా సైక్లింగ్ చేసుకుంటూ మంచిగా జంతువులను చూసుకుంటూ ఆస్వాదించవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఉంది, ట్రైన్ ఉంది. ఇక్కడ చూడండి వైట్ టైగర్. కానీ ఇక్కడ పులులు ఏవైనా చాలా బక్క చిక్కిపోయినట్టు ఉన్నాయండి. ముసలిగా ఉన్నాయి, బక్క చిక్కిపోయినాయి, అంత హెల్తీగా అనిపించలేవు యానిమల్స్. ఇక్కడ చూడండి చీతా. ఇది వైట్ టైగర్ అండి, వైట్ టైగర్. అదైతే అరుస్తూ దానికి ఆకలి టైం అయిందేమో, ఇంకా ఫుడ్ పెట్టలేదేమో, అరుస్తూ తిరుగుతూ ఉన్నది. అది అరుస్తూ తిరిగింది. ఆ రోరింగ్ సౌండ్ దీంట్లో క్యాప్చర్ అవ్వలేదు, అందుకే నేను డీనాయిస్ చేశాను ఎడిటింగ్లో. ఇది బెంగాల్ టైగర్ అండి. కానీ అసలు బక్క చిక్కిపోయినాయి పులిలు, అంత హెల్తీగా లేవు. దీన్ని అడాప్ట్ చేసుకున్నారండి ఎవరు, ఇది ఉపాసన కామినేని ఇంకా రామ్ చరణ్ అండి. రామ్ చరణ్ కొనేది అడాప్ట్ చేసుకోవడం అంటే దీని ఫుడ్, దీనికి ఏమైనా మెడికేషన్స్, జ్వరం రోగం వస్తే చూపించడము, మెడికల్ అంతా వాళ్ళదే ఉంటుంది. అలా అడాప్ట్ చేసుకుంటారండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆస్ట్రిచ్, ఇంకా జింకలు అవి ఇవి. నాకు ఈ వ్యూ అయితే చాలా బాగా అనిపించింది. ఈ ఆస్ట్రిచ్ అన్నది వరల్డ్స్ లార్జెస్ట్ బర్డ్ కదా, బర్డ్ కానీ ఇది ఎగరలేదండి. సో దీని కళ్ళు వచ్చేసి రెడ్గా ఉన్నాయి, రెడ్గా. నేను చాలా దగ్గర నుంచి చూసాను దీన్ని. ఇక్కడ చూడండి జింకలు, చాలా బాగా అనిపించింది నాకు వ్యూ. అవి ఎంత స్వేచ్ఛగా ఉన్నట్టే ఉంది వీళ్ళకి. ఇది చూడండి మస్తు ఉంది కదా. చాలా దగ్గర నుంచి ఉన్నాయి, కనిపించాయి. ఇది హైనా. అదేంటో అండి, నేను ఎప్పుడు పోయినా ఇవి ఇట్లనే తిరుగుతూ ఉంటుంది. నేను
ఎప్పుడు వెళ్ళినా ఇది తిరుగుతూనే ఉంటుంది. మరి అది ఒక్కటేనా, దాని తర్వాత ఇంకొకటి రిప్లేస్ అయిందా ఏందో తెలియదు. అది మాత్రం ఎప్పుడు ఇక్కడ చూడండి మా బాబు ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది అది రౌండ్గా. అక్కడ నుంచి మనం ముందుకు వెళ్తూ ఉంటే ఈ వ్యూ ఉంటుందండి, బాగుంటుంది సూపర్గా. చెట్లు వంగి ఉన్నట్టు బ్యాంబూ అండి, బ్యాంబూ చెట్లు అవి, బ్యాంబూ ట్రీస్. ఇది ఇట్లా రివర్లా మీన్స్ వాటర్ ఫ్లోయింగ్ లాగా వాటర్ ఫాల్ లాగా ఉంది. అక్కడ నుంచి మనం ముందుకు వస్తే ఇక్కడ లయన్, ఇక్కడ చూడండి దానికి అది ఎక్కడ దుంకొస్తుందో అని, ఇక్కడ మళ్ళీ చూసేటోళ్ళు పడిపోతారు అదని ఎంత ప్రొటెక్టెడ్గా పెట్టారు చూడండి. కవరింగ్ కింద వాటర్ ఉన్నాయి, మళ్ళీ మీదంతా వైరింగ్ వేశారు. అదే తీస్తున్నా నేను, ఎంత ప్రొటెక్టెడ్, ఎంత దూరంగా పెట్టారు ప్రజలకు. సేఫ్ ప్రికాషన్స్. అక్కడ పడుకొని అది చూడండి, దానికి ఇంకా ఫుడ్ రాలేదనుకుంటా ఈ యానిమల్స్కి అప్పటికే 12:30, 1 అవుతుంది. ఇంకా పెట్టలేదేమో, అవి తిరుగుతూ ఉన్నాయి. వెనక డోర్ సౌండ్ అక్కడ ఉంది కదండి గేటు, అక్కడ సౌండ్ అయిందేమో, అది కూర్చున్నది వచ్చి చూస్తూ ఉంది, ఏదో వాసన వచ్చి. అక్కడ వెనక నుంచి వేస్తారండి ఫుడ్ వీటికి, ఆ డోర్ల నుంచి. మళ్ళీ రాలేదనేసి చూసి అది వచ్చి మళ్ళీ పడుకుంది చూడండి. ఇది చూడండి జాగ్వర్. అన్నీ ఆకలి మీద ఉన్నాయి, అన్నీ కూడా బక్క చిక్కిపోయినాయండి. అక్కడ నుంచి మనం కొంచెం ముందుకు నడుచుకుంటే మనకు మ్యాప్ ఉంటుందండి, ఎక్కడ ఏమున్నాయని అది చూసుకుంటూ, నావిగేషన్ మ్యాప్ అది చూసుకుంటూ ముందుకు వస్తే అన్నీ కనిపిస్తాయి. ఇవి చూడండి ఎలిఫెంట్స్. ఇక్కడ ఈ ఎలిఫెంట్స్ దగ్గర కూడా టికెట్ ఉందండి మళ్ళీ సపరేట్. అదేంటంటే 500 అంట పర్ హెడ్. సో దానికి ఫీడ్ చేయొచ్చు మనము, బనానాస్ లాంటివి లోపలికి, ఆ గేట్లో నుంచి లోపలికి పంపిస్తే దాన్ని ఫీడ్ చేయొచ్చు. అక్కడ గార్డ్స్ ఉంటారు, గైడ్ చేసేటోళ్ళు. మరీ టూ మచ్ అండి, పర్ హెడ్ 5 నిమిషాలు ఉంటామేమో, 5-10 నిమిషాలకు 500. అక్కడ నుంచి ముందుకు వస్తే రైనోసరస్ చూడండి ఎట్లా కట్టారు, అంత ప్రొటెక్టెడ్గా. రైనోసరస్ ఉందండి ఇక్కడ, 2 ఉంటాయి, ఇక్కడ ఒకటి కొంచెం ముందుకు ఒకటి. ఇవి చూడండి పెద్ద పెద్ద ఏంటివి, కొంగలివి. దాని మూతులు అయితే ఇంత ఉన్నాయండి, అమ్మో పెద్ద పెద్ద కొంగలు. ఇక్కడ బాతులు, కొంగలు. చూడండి ఇది ఎట్లుంది, ఏ పొజిషన్లో కూర్చొని ఉంది. ఎంత పెద్దగా ఉంది దాని బీక్. అక్కడ నుంచి ముందుకు వస్తే ఇక్కడ జిబ్రాస్ ఉన్నాయి. జీబ్రా. ఇక్కడ చూడండి జిరాఫీ. ఇది పిల్ల అండి, జిరాఫీ పిల్ల. ఇది పెద్దది కాదు, తల్లి కాదు, దాని పిల్ల. చాలా బాగుందండి. కానీ కొంతమంది అంటారు ఇది నిజమో, మీన్స్ అలా అంటారు, మీన్స్ ఎంకరేజింగ్గా అంటారో తెలీదు. బట్ దీని ఫస్ట్ జిరాఫీ దాని మెడ చిన్నగా ఉండేదంట, పైన చెట్లు పెద్ద పెద్దగా ఉంటుండే కదా, అది వంగి మీన్స్ దానికి అందకపోతే అది పైకి దాని మెడను మీదికి అనుకుంటా తినడం ట్రై చేస్తూ దాని మెడ అంతా పొడుగైంది అని అంటారు. అందుకే ఏదైనా ట్రై చేస్తేనే అవుతుంది అని అంటారు కదా. సో అది ఇక్కడ చూడండి మా ఫ్యామిలీ పిక్స్ యాడ్ చేశాను.